హలో వెల్కమ్ టు పొలిటికో దిస్ ఈజ్ నరసింహ. ఓ ఉద్యమ కిరీటం అయితే నేల రాలిందని చెప్పాలి. బాల మల్లేష్ గారు అకాల మరణం చెందారు. ఆయన సిపిఐ పార్టీ సహాయక కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మొదటి నుంచి కూడా ఆయన సిపిఐ పార్టీకి ఎంతో సేవలు అందించారు. పోరాట స్ఫూర్తితో పార్టీకి కానివ్వండి, ఇటు పేద వర్గాలకు కానివ్వండి, ఆయన విశేషమైనటువంటి సేవలు అందించారు. ఆయన అకాల మరణంతో మృతి చెందడం కూడా దేశ ప్రజలకే కాదు, ఇటు కార్యవర్గ సభ్యులు కార్యకర్తలకు కూడా తీవ్ర శోకంలో నెట్టిందనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి కూడా ఆయన హార్ట్ ప్రాబ్లంతో నిన్న మృతి చెందారు. మరోవైపు కుటుంబ సభ్యులు, ఇటు డాక్టర్లు కూడా పూర్తిగా కూడా దీనికి సంబంధించి నిర్ధారణ చేశారు. ఆయన హార్ట్ ప్రాబ్లంతో మృతి చెందారని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఆయన పార్థివ దేహాన్ని అయితే రాష్ట్ర కార్యాలయం సిపిఐ కార్యాలయంకి అయితే తీసుకువస్తున్నారు. మరి ఆయన అంత్యక్రియలకు సంబంధించి యాప్రాల్లో చేస్తారని కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో మనం ప్రస్తుతం మగ్దం భవన్కి వచ్చాము. ఇక్కడ సంబంధించి కార్యవర్గ సభ్యులు పార్టీ కార్యాలయంలో అయితే ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా నాయకులు, ఇటు కార్యకర్తలు, సాధారణ ప్రజలు కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మరిన్ని అంశాలను అయితే ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాల మల్లేష్ గారి మరణంతో ఆయన సంతాపాన్ని తెలియజేయడానికి మగ్దం భవన్కి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వినోద్ గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. బాల మల్లేష్ గారి మరణం ఈరోజు తీరని లోటు అని చెప్పాలి. ఆయనకు సంబంధించి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? బాల మల్లేష్ గారు మేము విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పుడు మా తదనంతరం వచ్చినటువంటి నాయకుడు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్లో ఏఎస్ఎఫ్లో నాకు దాదాపు 40 సంవత్సరాల పరిచయము. చాలా చురుకైనటువంటి కార్యకర్త, సమస్యల పట్ల స్పందించేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. ఇటీవల కాలంలో అతడు రాష్ట్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ సహాయ కార్యదర్శిగా అయిన తర్వాత వ్యవసాయ రంగాన్ని చూసుకుంటున్నటువంటి ఒక బాధ్యుడిగా నాతో కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు నేను ఈ వ్యవసాయ కార్మికులకి గ్రామీణ ప్రాంతాల్లోపట రైతు బీమా పథకం ఎట్లుందో అట వ్యవసాయ కూలీలకి రైతు బీమా లాగా వ్యవసాయ బీమా పథకం, వ్యవసాయ కూలీలకు బీమా పథకం ఇది ఉండాలి. గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఆలోచించింది, కానీ అమలు కాలేకపోయింది. మరి ఇప్పుడు మీరు వ్యవసాయ కార్మిక సంఘం బాధ్యులు తీసుకున్నారు కాబట్టి దీనిపైన మీరు కొంత ఆలోచన చేసి పోరాటాలు చేయండి అని చెప్పి సూచనప్రాయంగా చెప్పినప్పుడు చాలా లోతుగా స్టడీ చేసి నాతోని మళ్ళీ మాట్లాడాడు. అదే వారితో నా చివరి సంభాషణ. అయితే ఒక చురుకైన కార్యకర్త, భారత కమ్యూనిస్ట్ పార్టీలో విద్యార్థి నాయకుడిగా, చాలా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకుడిగా గొప్పగా ఎదిగిండు. తర్వాత పార్టీ కార్యక్రమాలు కూడా చురుగ్గా పాల్గొన్నటువంటి విషయం నేను దగ్గరుండి చూసిన వాళ్ళలో నేను ఒకరిని. వారి కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నిజంగా వారి మరణము పేద వర్గాలకి, ముఖ్యంగా కార్మిక వర్గానికి చాలా నష్టం. సో ప్రజల పోరాటంలో ఆయన ఆలోచన కానీ, ఆ రాజకీయంగానే ఆయన వ్యక్తిత్వం కానీ ఎట్లా ఉండేది సార్? అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీతో కానీ, ఇటు ప్రజలతో కానీ మీరు గమనించారు. సో ఎట్లా అనిపించేది అసలు? అంటే సమస్యల పట్ల స్పందించేటువంటి గుణం ఉన్న వ్యక్తి. ఇమ్మీడియట్గా ఆ సమస్య పరిష్కారం కోసం చాలామంది సమస్యలు లేవనెత్తుతారు, ఊరికే ఉంటారు. కానీ దానికి సమస్యకు పరిష్కారం ఏందన్నా అని చెప్పి మాట్లాడే వాళ్ళలో అతడు ఒకటిగా నేను నా దగ్గర నుండి వచ్చినప్పుడు చాలా సందర్భాలు చూశాను. చూశారు కదా, బీఆర్ఎస్ నాయకులు వినోద్ గారి మాటల్లో బాల మల్లేష్ గారు చాలా చురుకుగా పనిచేశారు. గతంలో విద్యార్థి దశ నుంచే కూడా ఆయన ఎంతో మక్కువతో పార్టీకి సేవలు అందించారు. నేను దగ్గర ఉండి కూడా ఆయన్ని పరిశీలించాను. రాజకీయంగా ఆయన వ్యక్తిత్వం చాలా ఉన్నతంగా ఉంది. కమ్యూనిస్టు భావజాలాన్ని రేకెత్తించడంలో ఏదైతే కమ్యూనిస్టు పార్టీలు మరుగున పడుతున్న నేపథ్యంలో ఆయన పార్టీకి విశేష సేవలు అందించారని చెప్పి కూడా ఆయన మాటల్లో వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఆయన మరణం తీరని లోటు ఇటు సిపిఐ పార్టీకి కానివ్వండి, ఇటు కమ్యూనిస్టు వర్గాలకు కానివ్వండి, ఇటు దేశ ప్రజలకు కూడా తీరని లోటే అని చెప్పేసి కూడా ఆయన మాటల్లో వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు విప్లవ నాయకుడు బాల మల్లేష్ గారు మరణం దేశానికే ఒక తీరని లోటు. అసలు ఆయన గురించి ఏమని చెప్తారు? సిపిఐ నాయకుడు బాల మల్లేష్తో నాకు 30 ఏళ్ళ పైగా అనుబంధం ఉంది, ఉద్యమ అనుబంధం. ఆయన ఏఎస్ఎఫ్ ఉన్నప్పుడు నేను ఉస్మాన్ యూనివర్సిటీ పీజీ లా కాలేజ్ ప్రెసిడెంట్, బీసీ విద్యార్థి సంఘం డీల్ చేస్తుంటే అప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎక్కువ సంఖ్యలో పెట్టాలని, గురుకుల పాఠశాలలు నెలకొల్పాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇవ్వాలని, ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టాలని, ఇంజనీరింగ్ కాలేజీలో డొనేషన్లు ఎత్తివేయాలని, క్యాపిటేషన్ ఫీజు ఎత్తివేయాలని, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా జరిగిన అనేక ఉద్యమాల్లో
1878 నుంచి 94 వరకు మాతోటి కలిసి ఉద్యమాలు చేసాం. ఆయన చాలా అంకిత భావం, నిబద్ధత, అకుంఠిత దీక్ష కలిగినటువంటి వ్యక్తి, నాయకుడు. చాలా బ్యాలెన్స్గా డిఫరెన్స్ ఏమైనా ఉంటే కూడా బ్యాలెన్స్గా ఉద్యమాన్ని తీసుకుపోవడానికి ఎప్పుడు సర్దుబాటు చేసేటటువంటి వాడు. ఆయన భరణము నిజంగా వామపక్ష ఉద్యమానికి చాలా ప్రత్యేకంగా పేద వర్గాల హక్కుల కోసం పోరాడే ఉద్యమ నాయకుడు. ఆయన మరణం పేద వర్గాలకు తీరని లోటు. సార్, ఏదైతే బాల మల్లేష్ గారు విద్యార్థి దశ నుంచి కూడా ఉద్యమాల్లోకి వచ్చారు, ఏఎస్ లీడర్ కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఇటు రాజకీయ నాయకులను కానీ ప్రజలను కానీ అభివృద్ధి కోసం ఏకం చేయడంలో ఆయన పాత్ర ఎలా ఉండేది సార్? అంటే ఆయన కోఆర్డినేట్ చేసేవాడు, అందరినీ కలిపేవాడు, బ్యాలెన్స్గా ఉండేవాడు, అందరికీ డిఫరెన్సెస్ రాకుండా జైంట్ ఉద్యమాల లోపల కోఆర్డినేషన్ చేసేవాడు. జనరల్గా జైంట్ ఉద్యమాలు అంటే కొద్దిగా డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ ఈయన కీలక భూమిక పాత్ర పోషించి అందరినీ కలుపుకొని సర్దుకొని తీసుకుపోయేవాడు. ఆ విధంగా ఉద్యమాలలో 78, 80 ప్రాంతంలో జరిగిన తీవ్రస్థాయి ఉద్యమం, మండల్ కమిషన్ ఉద్యమం, సభ సంగ్రామ పరిషత్ ఉద్యమం, క్యాపిటేషన్ ఫీజులకు వ్యతిరేకంగా, ఇంజనీరింగ్ కాలేజీలో డొనేషన్లకు వ్యతిరేకంగా, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో డొనేషన్లకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు, బస్ ఛార్జీలకు వ్యతిరేకంగా, పెంపుదలకు వ్యతిరేకంగా ఇట్లా జరిగిన అనేక ప్రజా ఉద్యమాలు భూమి కోసం, భుక్తి కోసం, అంతేకాదు ఈ పేద ప్రజలకు ఇళ్ల పట్టాల కోసం జరిగిన ఉద్యమాలలో కూడా ఆయన పాత్ర గొప్పది. ఆయన చేసినటువంటి సేవలు నిజంగా చాలా గొప్పవి. పార్టీలో ఎంత స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండేవాడు. నాయకత్వం కాడ ఎక్కడ పోటీ పడేవాడు కాదు. ఒక స్టెప్ దిగొచ్చుట్టు, ఒక తనకంటే చిన్నవాడు కూడా యుగో ఫీల్ అయితే ఈయన అయ్యేవాడు కాదు. చైర్ లేకుండా కూడా పక్క చైర్ కూర్చునేవాడు. ఈయన పొజిషన్ పెద్దది, ఈయనకంటే తక్కువ పొజిషన్ వచ్చి కూర్చుంటే కూడా వాళ్ళకి స్థలం ఇచ్చేవాడు. అంత ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వము బాలమల్లి. సార్, ఆయన మొన్ననే మనం ఒక పార్టీ మీటింగ్లో కూడా కలిసాం. దానికి సంబంధించి బీసీ సమరవేర్లో కూడా మనం ఎంతో మాట్లాడడం, ముచ్చటించడం కూడా జరిగింది. ఆయన పర్సనల్గా మీకు ర్యాప్ ఎట్లా ఉండేది సార్? వ్యక్తిగతంగా నాకు ఆయన చాలా అభిమానం, నన్ను బాగా అభిమానించేవాడు. నా పాత్ర రెండవది, జైంట్ ఉద్యమాలలో 78 నుంచి 94 వరకు జరిగిన ఉద్యమాలు అన్నింటికీ నేనే చైర్మన్. జనరల్గా పీడిఎస్, రాడికల్స్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ రొటేషన్ మీద లీడర్షిప్ తీసుకుంటుంది. కానీ ప్రతి ఉద్యమంలో నన్నే చైర్మన్ ఉండాలి, అన్ననైతేనే నాన్ కాంట్రవర్సీ, అన్న అయితేనే కరెక్ట్ జనాన్ని మొబిలైజ్ చేస్తాడని చొరవ తీసుకునేవాడు. ఎక్కడైనా డిఫరెన్స్ వస్తే కూడా బాలమల్లేష్, సంతోష్ రెడ్డి రాడికల్ ఉండే ఇద్దరు సర్దుబాటు చేసి, కృష్ణన్నకున్న అంకితభావం గొప్పది, నిబద్ధత, నిజాయితీ కలిగిన వాడు, ఆయన చేత ఉద్యమం ఉండేది అని చెప్పి నాతో చెప్పేవారు అందరికీ. అట్లాంటి గొప్ప మనస్తత్వం బాలమల్లేష్. ఇంకా ఆయన అకాల మరణం మాకు చాలా బాధ కలిగించింది. భగవంతుడు ఆయన కుటుంబానికి, ఆయనకు ఆత్మ శాంతి కలగాలని. చూశారు కదా, బాల మల్లేష్ గారి మరణం దేశ ప్రజలకు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నేను బీసీ నాయకుడిగా ఉన్నాను, గతంలో కూడా విద్యార్థి సంఘాలకు నాయకుడిగా ఉన్న ఆ నేపథ్యంలోనే ఆయన నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. అలాంటి మంచి మనసున్న వ్యక్తిత్వం ఉన్నటువంటి బాల మల్లేష్ గారి ఇవాళ మనల్ని వీడిపోవడం అందరినీ దిగ్భ్రాంతికి కలగజేసింది అని చెప్పేసి కూడా ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా సిపిఎం పార్టీ ఒక మంచి కార్యకర్తని, లీడర్ని కోల్పోయిందనే చెప్పుకోవాలి. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. కెమెరామ్యాన్ లోకేష్తో నరసింహ reporting from CPI Bhavan. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.